నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. జనవరి 7న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ శుద్ధి నిర్వహించనున్న అర్చకులు. విద్యుత్ దీపాలతో ముస్తాబైన చర్చిలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ పండుగ సంబరాలు. క్యాన్సర్తో బాధపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్. అన్ని వేళలా కౌశిక్కు అందుబాటులో ఉంటామన్న ఎన్టీఆర్ అభిమానులు. బంజారా జనసంఘ్ ఆధ్వర్యంలో 27-28 జాతీయ సాంస్కృతిక కార్యక్రమాలు. హాజరు కానున్న పలువురు ప్రముఖులు, కళాకారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతి జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు క్రిస్మస్ సోదరులు. క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. లోక రక్షకుడుగా, నీతిమంతుడిగా క్రీస్తు సాగించిన జీవన ప్రయాణం మానవాళికి ఆదర్శప్రాయమని క్రైస్తవ మత పెద్దలు కీర్తించారు. అనంతరం బైబిల్లోని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. శాంతాక్లాస్ తాతయ్య పిల్లలకు చాక్లెట్లు, స్వీట్లు పంచిపెట్టి బహుమతులను అందజేశారు. క్రిస్మస్ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ, జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి చర్చికి విచ్చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తిరుపతి నియోజకవర్గ క్రిస్టియన్ సోదర సోదరీమణులందరికీ, యువకులు ముఖ్యంగా యువకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు తిరుపతి పట్టణంలో సింగాలగుంట గ్రామంలో క్రిస్టియన్ సోదరుల మధ్య క్రిస్మస్ వేడుకుంటూ ఆయన యొక్క శాంతి మార్గాన్ని అందరూ అలవాటు చేసుకోవాలని, అహింస చెడు మార్గాల్ని పారదోలాలని, మంచి మార్గంలో అందరూ నడవాలని కోరుకునే ప్రతి భక్తులు యేసుప్రభు భక్తులు. ఇది యేసుప్రభు భక్తులు ప్రతిరోజు కూడా చర్చిలు నిర్మించుకొని, ఆలయాలు నిర్మించుకొని, ప్రైవేటు చర్చిలు కూడా నిర్మించుకొని భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కూడా 2 సార్లు 3 సార్లు కొలిసే రోజులు ఉన్నాయి, కొలుస్తున్నారు. అందులో ఈ రోజు సంవత్సరానికి ఒక్కసారి క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ పండుగ రావడం ఇది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూ ఉంది. క్రిస్మస్ సోదరులు అందరూ, కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఆరోగ్యాలతో, సుఖ సౌకర్యాలతో, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కొలుసుకునే రోజు. ఇటువంటి మంచి రోజు ఈ సింగాలగుంట చర్చిలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేశారు. అందువల్ల మేము కూడా దీంట్లో రావడం, వాళ్ళందరికీ కూడా మంచి మార్గాలు చెప్పడం. నేను ఒకటే చెప్పా, క్రిస్టియన్ సోదరులందరికీ కూడా ఇది దేవుడు ఒక్కడే అనేసి యేసుప్రభు చాటించాడు. క్రిస్టియన్ సోదరులందరికీ కూడా ఎటువంటి నియోజకవర్గ పరిధిలో ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా చెప్పండి, మేము మా దృష్టికి తీసుకురండి, మీకు ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత మాది. మీరందరూ కూడా మొన్న జరిగిన ఎలక్షన్స్లో మీ వంతు సహాయ సహకారాలు అందించారు. అందులో నేను కూడా గత 40 సంవత్సరాలుగా మా విలేజ్లో నుంచి స్టార్ట్ చేసి 1000 రూపాయలతో డొనేషన్తో స్టార్ట్ చేసి ఆ చర్చికి పూజలు చేశాను. అప్పటి నుంచి కూడా ఎక్కువ నేను ఒక జేఎంసీ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్గా ఉండేవాడిని. దాంతో ఎక్కువ మంది క్రిస్టియన్ సోదరులు, మహిళలు ఎక్కువగా చేసేవాళ్ళు. ఈ క్రిస్మస్ పండుగ అంటే ఎప్పటి నుంచో వాళ్ళకి ఒక పెద్ద పండుగ, ఆ పండుగ జరుపుకోవాలనేసి అంటారు. అందులో భాగంగా నేను కూడా చిత్తూరు నియోజకవర్గంలో, చిత్తూరు జిల్లాలో కొన్ని చర్చిలకు నా వంతు సహాయ సహకారాలు అందించాననేసి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు చర్చిలో మేము కూడా పాల్గొనడం, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం. ప్రజలందరికీ కలుగజేసేటువంటి మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నానని చెప్పి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది. ఇది క్రిస్మస్ అనేటువంటిది కేవలం ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి చెందింది కాదు. ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి సువర్తమానం. ఇది ఒక మంచి వర్తమానం. ఏంటంటే యేసు పుట్టాను, యేసు పుట్టాడు. చాలామంది పుట్టారు, చాలామంది మహానుభావులు పెరిగారు. అయితే ఇంత ప్రాచుర్యం, ఇంత ప్రాధాన్యత ప్రపంచమంతట్లో కూడా యేసు పుట్టుకునే గొప్పగా, ఘనముగా ఎంచబడడానికి మూల కారణము ఆయన మానవులందరి కొరకు రక్షకుడుగా జన్మించడమే. ఆ ఏకైక ఆ యొక్క కార్యమే గొప్పగా ప్రభావితమై ఈరోజు ప్రపంచమంతటా దాదాపు 200 దేశాలకు పైన ఈరోజు యేసు ప్రభుని ఆరాధించేటువంటి జనాంగము
యేసు ప్రభుని ఆరాధించేటువంటి ప్రజలు ఉన్నారంటే అది నిజంగా చెప్పాలంటే గొప్ప ధన్యత. ఎందుకంటే ఆయన లోక రక్షకుడిగా రావడం, ఒక కన్యక గర్భం ముందు ఆయన జన్మించడం, పరిశుద్ధముగా జీవించడం. ఆయన 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. అయితే ఆ 33.5 సంవత్సరములో ఆయన పరిశుద్ధుడిగాను, నీతిమంతుడిగాను, యథార్థవంతుడిగాను ఆయన జీవించడం మాత్రమే కాకుండా ఈ సన్మార్గములో నడవాలని ఆయన బోధించినటువంటి ఆ బోధనలను బట్టి ఈరోజు ఎక్కువ యేసు ప్రభుని వెంబడించడానికి కారణం ఏంటంటే ఆయన చూపించినటువంటి సత్య మార్గం, ఆయన నడిచినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి మార్గమే. కాబట్టి యేసు ప్రభు చెప్పినటువంటి విధంగా ఆయన కరుణ, దయ, జాలి, కనికరము అందరి మీద ఉండాలన్నటువంటిది ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి, మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ఈ తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి అందరికీ క్రీస్తు యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా కలగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు శ్రీవారి దర్శనార్థం కోసం వేచి ఉండేందుకు రూముల కోసం డిపాజిట్ చేసే సొమ్మును తిరిగి వెళ్లేటప్పుడు పొందేందుకు వీలుకాక ఆన్లైన్లో పంపుతామని చెప్తూ ఆ డబ్బు మొత్తాన్ని కొల్లగొడుతున్నారని, భక్తుల సొమ్మును ఇలా ఆన్లైన్ పేరు చెప్తున్న అధికారులపై విచారణ కమిటీ వేసి నిజాలను నిగ్గు తేల్చాలని జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ టీటీడీ చైర్మన్ ఈవోలను కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. తాను కూడా గతంలో 3,600 రూపాయలు పోగొట్టుకున్నానని, సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు తనకు డిపాజిట్ కూడా రాలేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. భక్తుల నుంచి రూముల కోసం 200, 500, 1000, 5,000 డిపాజిట్లు తీసుకొని భక్తులు అడగగానే వాటిని ఆన్లైన్లో పంపుతామని చెప్పి సంవత్సరాల తరబడి వారు దానిని పంపక కబ్జా చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వ కాలంలో ఈ డిపాజిట్లు మొత్తం జగన్ ధర్మారెడ్డిల ఖాతాలోకి చేరిందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రైవేటు బ్యాంకుల వారు ఆ డబ్బులు వడ్డీకి ఇచ్చుకుంటూ దర్జాగా అనుభవిస్తున్నారని, వారి నుంచి టీటీడీ రికవరీ చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. భక్తులు కట్టే డిపాజిట్లకు భద్రత కల్పించాలని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2021, 22, 23, 24 ఓకే 21 కరోనా తీసేద్దాం, 22, 23, 24 ఈ 3 సంవత్సరాల్లో తిరుమలలో మనం రూములు తీసుకునేవాళ్ళం. ఒక 500 రూపాయల రూమ్ తీసుకుంటే 500 డిపాజిట్ చేసేదానికి ఆన్లైన్ లో తీసుకునేవాళ్ళు. 5,000 రూపాయల రూమ్ తీసుకుంటే 5,000 రూపాయలు డిపాజిట్ చేసుకునేవాళ్ళు. దాన్ని తిరిగి 15 రోజులకో 20 రోజులకో అకౌంట్ లో పడుతుందని చెప్తారు. అది పడినట్టు దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఇది వాస్తవం. గతంలో ఇదే విషయాన్ని 2023లో నేను ప్రశ్నిస్తే నా మీద టీటీడీ అధికారులు కేసు పెట్టారు. టీటీడీ భక్తుల డబ్బులు కొట్టేస్తున్నారు రూముల పేరుతో, అది పెద్ద స్కాము, డబ్బులు ఆడికి పోతా ఉందని అడిగితే ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో ధర్మారెడ్డి కానివ్వండి, అక్కడ ఉన్న అధికారులు కానివ్వండి నా మీద 1 టౌన్ 2 టౌన్లో కేసు కట్టినారు. ఏ టౌన్లో తెలియదు, ఎందుకంటే చాలా కేసులు కట్టారు కాబట్టి గుర్తులే. కేసు కట్టారు నా మీద, పిలిపించి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అంటే ఏంటి నీకు అడిగేది ఏమంటే, ఉదారగా ఒక ప్రైవేట్ బ్యాంక్కి గత ప్రభుత్వంలో అండర్ కంట్రోల్ కింద ఇచ్చారు. ఒక రోజుకి ఎలాగైనా 50 నుంచి 60 లక్షలు తిరుమల రూములు డిపాజిట్స్ ఉంటాయి. దాన్ని 10 రోజులకి వాడుకుంటారు. 10 రోజులకో 15 రోజులకు వాడుకొని అకౌంట్లోకి వస్తుందంటారు. ఎవరైనా సరే, ఇక్కడ మీడియా మిత్రులు చాలామంది రూములు తీసుకున్నారు. ఎవరికైనా అకౌంట్లో వచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఎక్కడో 10 మందిలో ఒకరికి వచ్చేది, 9 మందికి ఎగ్గొట్టేవాళ్ళు. ఉదాహరణకి 500 రూపాయలు రూమ్ తీసుకుంటామండి, భక్తుని నేను 500 రూమ్ తీసుకుంటా, 500 డిపాజిట్ ఆన్లైన్లో కడతా. తిరిగి 500 వచ్చారు, నేను ఫోన్ చూసుకుంటా కూర్చుంటాను 10 రోజుల 500 ఎప్పుడు వస్తుంది సార్, దేవుని ఉండిలో పోయింది అనుకుని ఈ ఉండిలో పోయింది అనుకుంటాం మనం అందరం. దేవుని ఉండిలో వేసాంలే, పోతే 500 పోయింది అనుకుంటారు. కానీ అది పోయేది దేవుని ఉండిలో కాదు, జగన్ ఉండిలోకి. తిరుపతికి చెందిన కౌశిక్ అనే విద్యార్థి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ ఆర్థిక సాయం కోసం తల్లి సరస్వతి మీడియా ముందు తన ఆవేదనను వెళ్లబుచ్చిన సంగతి పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో బాధితుని తల్లికి ప్రభుత్వం నుంచి 11 లక్షలు, టీటీడీ తరఫు నుంచి 40 లక్షలు ఆర్థిక సాయాన్ని అందించారు. దీంతో ఆమె తన కుమారుడికి 90% ఆరోగ్యం రికవరీ అయిన అనంతరం డిశ్చార్జ్కి సంసిద్ధురాలు అయిందని, తాము కూడా జూనియర్ ఎన్టీఆర్ సహాయ సహకారాలతో అభిమానులు ఆమెకు చేదోడు వాదోడుగా ఉంటూ డిశ్చార్జ్కి అన్ని ఏర్పాట్లు చేశారని తిరుపతి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణ యాదవ్ తెలిపారు. అన్ని వేళలా అందుబాటులో ఉంటామని, వైద్యులతో కూడా సంప్రదించామని వారు తిరుపతిలో
బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎవరో ఆమెను తప్పుదావ పట్టించి ఎన్టీఆర్ నుంచి సహాయం అందలేదని చెప్పించారని ఆమె తెలిపినట్లు వీరు పేర్కొన్నారు. కౌశిక్ తల్లి డబ్బులకు అప్పులు కట్టినట్లు తెలియజేశారు. తన కుమారుడికి రికవరీ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ చూపిన శ్రద్ధ మరువలేనిదని ఆమె ధన్యవాదాలు తెలిపినట్లు అభిమాన సంఘం నాయకులు తెలిపారు. ఇందులో ఎవరిది ఎటువంటి తప్పు లేదని వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ అభిమానులు రాజేష్, సోము, నాని తదితరులు పాల్గొన్నారు. ఆడ ఫస్ట్ డాక్టర్తో అసలు పొజిషన్ ఏందో, పేషెంట్ పొజిషన్ మొత్తం కనుక్కున్నాం. 90% రికవర్ అయ్యాడని డాక్టర్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళి అక్కడ ఏం డీటెయిల్స్ అన్ని చెక్ చేసాం. మొత్తానికి అక్కడ ఆ రోజుకి ఒక్క 40 లక్షలు టీటీడీ ఇచ్చింది, 11 లక్షలు గవర్నమెంట్ ఇచ్చి, ఈ రెండు మాత్రమే ఆనర్ అయింది. ఒక్క రూపాయి కూడా పే చేయలేదని వాళ్ళు చెప్పారు. ఆల్రెడీ లాస్ట్ 20th 19th డిశ్చార్జ్ ఫామ్ రాసి ఒక సెటిల్మెంట్ చేశారు 60 lakhs. ఆ టైంలో మాకు ఊరికి ఇంటిమేషన్ కూడా లేదు. ఆమె దగ్గర 11 లక్షల చిల్లర అభిమానులు అందరూ టీటీడీ వాళ్ళు అందరూ కలిసి వేసిన అమౌంట్ 11 లక్షల చిల్లర ఆమె చెప్పింది. ఆ అమౌంట్ ఖర్చు అయిందనే విషయం మాకు ఈ విధంగా పేపర్ పూర్వకంగా ఇచ్చారు, టీటీడీ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి సబ్మిట్ చేసింది. అంటే వాళ్ళు ఫస్ట్ 29 lakhs అంతా రిలీజ్ చేశారు, మళ్ళీ ఇంకా 10 lakhs రిలీజ్ చేసేదానికి గాను మిగతా ఖర్చు ఇంత అయిందని చెప్పి పెట్టిన దానివల్ల వాళ్ళు 40 lakhs మొత్తం రిలీజ్ చేయాలి. రిలీజ్ అయిన వెంటనే మాకు ఇవన్నీ బయట వచ్చాయి. 11 lakhs అయిపోయింది ఖర్చు అని పెట్టింది కదా, అక్కడ పోయి చూస్తే ఆ బిల్లులో ఈ బిల్ అంతా అట్టే ఉంది పెండింగ్ కట్టకుండా. దాంట్లోకి వచ్చింది బిల్ అంతా సేమ్, బ్లడ్ అంతా ఇచ్చిన బిల్ అంతా అక్కడ ఉంది, దానికి ఏం రూపాయి కట్టలేదు అనేసి చెప్పే కాడికి మేము క్వశ్చన్ చేసాం. కాదమ్మా, మీకు 60 లక్షల బిల్లు వచ్చినప్పుడు మీ దగ్గర 11 lakhs ఉంది, 51 lakhs గవర్నమెంట్ నుంచి వచ్చింది, మీరు 9 lakhs కట్టుంటే ఆ రోజే డిశ్చార్జ్ అయిపోయి ఉంటాడు అబ్బాయి. ఇప్పుడు 8 lakhs అడిషనల్గా పడింది. 8 lakhs ఊరిపోయిన అనవసరంగా పడింది కదా అంటే ఆమెకు సమాధానం లేదు. సరే ఈ 11 lakhs ఏం చేశారంటే నేనేదో అప్పు కట్టుకున్నానని చెప్పే కానీ మాకు కొద్దిగా ఫీల్ అయినాం. సరే అది అయిపోయింది అనేసి చెప్పి నిన్న మళ్ళీ 2 లక్షలు మాత్రమే కట్టింది, మిగతా అంతా మేము కట్టి సెటిల్ చేసాం ఎన్టీఆర్ గారి చొరవతో. ఆ విధంగా ఆ పరిస్థితి అపోలోలో ఆ విధంగా ఉనింది. కానీ ఆమె వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిందో తెలియదు, హీరో గారిని ఎందుకు ఆ విధంగా అనిందో తెలియదు. మా వాళ్ళంతా హట్ అయిన దానివల్ల మేము అంతా టీమ్గా పోయి మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేసి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చాం. హీరో గారితో చెప్తే మొత్తం అంతా నిన్న ఈవినింగ్ 5 o'clock సెటిల్మెంట్ అయిపోయింది. నైట్ 11:30కి తనని డిశ్చార్జ్ చేశారు. మొత్తం ప్రొసీజర్ అంతా మెడికేషన్ పెట్టి తనకి కొంచెం రాడ్స్ అవి పెట్టడంతో ఇన్ఫెక్షన్ ఉంది. ఆ ఇన్ఫెక్షన్ అన్ని క్లియర్ అయ్యేటప్పటికి మెడిసిన్ ఎక్కువ పెట్టాలి. 3 months రెగ్యులర్ డే కేర్కి రావాలి. అవన్నీ చూసి 11:30కి మా ఫ్రెండ్స్ అందరూ కలిపి మేము అక్కడ ఉండి ఇంటికి చేర్చి ఆమె ఆయన ఇంట్లో కూర్చోబెట్టి అన్ని ధైర్యం చెప్పి తీసుకొచ్చాం. ఈ నెక్స్ట్ 3 months కూడా ఎటువంటి బ్లడ్ కావాలన్నా ఏమన్నా ఏదన్నా మేమే ఏర్పాటు చేస్తాం, ఇబ్బంది పడకండమ్మా, మీది మీరు చూసుకోండి, ఇక్కడైతే ఏమని సెటిల్మెంట్ చేసి బిల్ ఆమె చేతిలో పెట్టి మేము తిరిగి వచ్చేది జరిగింది. దీంట్లో జరిగింది ఏంటంటే ఆమెను ఎవరో ప్రలోభ పెట్టుంటారు, ఇలా పెడితే సంబంధం వస్తుంది. ఇప్పుడు మన ఒక ఇష్యూ నడుస్తుంది టాలీవుడ్ మొత్తం హాట్గా ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ అనే యాక్టర్ పేరు తీసుకొస్తే ఎవరన్నా పెడతారు దానికి, అది ఇంకా కొంచెం ప్రాబ్లం అయింది. బంజారా జనసంఘ్ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28 తారీఖుల్లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో జాతీయ స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు హరినాయక్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర స్వామి లీలలతో పాటు పద్య నాటకాలు, భక్తిభావభరితమైన కళలను సమాజానికి అందించడానికి చేస్తున్న కృషి ఫలితమే ఈ జాతీయ నాటక ఉత్సవాలని ఆయన పేర్కొన్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాల ఉత్సవాలలో పౌరాణిక భక్తిభరితమైన నాటకాలు, సాంప్రదాయాల సందేశాత్మక సాంఘిక నాటకాలు, తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క కీర్తనలు, నాటకాలు మరియు అన్నమయ్య సంకీర్తనలు, తరిగుంట వెంగమాంబ జీవిత చరిత్ర మరియు శ్రీ వెంకటేశ్వర స్వామివారి హరికథలు, వీటితో పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలు, భరతనాట్యం, కూచిపూడి, గిరిజన నృత్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు తిరుపతి జిల్లా కలెక్టర్, చిత్తూరు జిల్లా కలెక్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కల్చరల్ మినిస్ట్రీస్ సినిమా ఆటోగ్రఫీ మంత్రులు కందల దుర్గేష్, కల్చరల్ కమిషనర్ చైర్మన్ తేజస్విని, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు మెంబర్లు భానుప్రకాష్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తె నాని, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, గిరిజన నాయకులు, భారీ ఎత్తున కళాకారులు పాల్గొంటారని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పరమ భక్తుడు హతిరాం బావాజీ వారి మధ్య సంబంధం, వారి యొక్క జీవితం, ఉపన్యాసం గురించే ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం. మేము బంజారాలం బిడ్డలముగా హతిరాం బావాజీ యొక్క వారసులముగా చాలా సంతోషకరమైన విషయం, వారి వంశస్థులు అయినటువంటి మేము గొప్ప విషయం ఇది. ఈ కార్యక్రమానికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నాటకాలు, సంకీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, తరిగొండ వెంగమాంబ యొక్క జీవిత చరిత్ర, ఇలాంటి కార్యక్రమాలన్నీ తిరుపతి మహానగరంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో శ్రీనివాస ఆడిటోరియంలో ఈ నెల 27, 28వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం నలుమూలల నుంచి కళాకారులు, విద్యార్థులు, గిరిజన నాయకులు, పెద్దవాళ్ళు
ఎమ్మెల్యే, ఎంపీలు, మినిస్టర్లు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జాతీయ సాంస్కృతిక కార్యక్రమాల ప్రోగ్రాంని పెట్టాము. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం పౌరాణిక నాటకాలు, అంతరించిపోతున్నటువంటి కళలను, కళాకారులను ఉత్తేజపరిచి ఈ కళలను తెలియజేయడం కొరకు విద్యార్థులకి, పెద్దవాళ్ళకి ఈ కళలను తెలియజేయాలి. మరొక జనరేషన్కి మర్చిపోకుండా ఉండడానికి కోసమే ఈ కార్యక్రమం తెలియజేయడం. రాను రాను కళలు మర్చిపోతున్నారు, సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోతున్నారు. అందుకోసమే మా బంజారాల తరపున బంజారా జనసంఘ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాము. ఈ కార్యక్రమము తిరుపతి మహానగరంలో 2 రోజుల కార్యక్రమం పెట్టాము. ఈ కార్యక్రమంలో దాదాపుగా 108 మంది కళాకారులు వస్తున్నారు, 4 మంత్రివర్యులు వస్తున్నారు, 10 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, గిరిజన నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నారు. ఇది చరిత్రలోనే బంజారాల తరపున పెద్ద ఘట్టంగా నేను తెలియజేస్తున్నాను. ఎంతో పవిత్రమైన క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను యేసుక్రీస్తు జన్మదిన ఉత్సవాన్ని కుల మతాలకు అతీతంగా జరుపుకుంటారు. అందరూ సోదరభావంతో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. క్రిస్మస్ సందర్భంగా తిరుపతి నగరంలోని పలు చర్చీలు, మందిరాలు విద్యుత్ దీప అలంకరణతో శోభాయమానంగా ముస్తాబయ్యాయి. ఎంఆర్పల్లి మార్గంలోని రైల్వే బ్రిడ్జ్ ఎదురుగానున్న వెస్ట్రన్ లూథరన్ చర్చ్ ఖాదీ కాలనీలోని జగన్మాత చర్చ్, అలాగే రాజన్న పార్క్ సమీపంలో చర్చిల్లో క్రైస్తవ మత సోదరులు ప్రార్థనలు జరుపుకోవాలని విద్యుత్ దీపాలంకరణతో, ఇతర భారీ ఏర్పాట్లతో ముస్తాబయ్యాయి. రంగురంగుల విద్యుత్ దీపాలతో పాటు సుందరమైన అలంకరణలో పరిసరాలను ఏర్పాటు చేశారు. ప్రార్థనా మందిరాలతో, బెలూన్లు, జీసస్ చరిత్రను తెలిపే ఇతర బొమ్మలతో కూడిన విగ్రహాలను, యేసుక్రీస్తు జననం సంబంధించిన కుటీరము లాంటి ఏర్పాట్లు చేశారు. చర్చ్, మందిరాలు సందర్శించే సోదరులకు ఎంతో అనుభూతిని, ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ముస్తాబు చేశారు. ఏడాదిలో 2 రోజుల పాటు 24, 25 తారీఖుల్లో ఘనంగా క్రిస్టియన్ సోదరులు ఈ వేడుకలను జరుపుకుంటారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక క్రిస్టియన్ సోదరులు కుటుంబ సభ్యులతో సహా విచ్చేసి ప్రార్థనలు జరుపుకున్నారు. భారీగా కేకులను కట్ చేసి ఒకరికొకరు పంచుకున్నారు. ప్రతి ఒక్కరూ రంగురంగుల దుస్తుల్లోనూ, వివిధ ఆభరణాలలోనూ చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రతి క్రిస్టియన్ గృహస్థుని ఇంటిపైన విద్యుత్ స్టార్స్తో పాటు ఏర్పాటు చేశారు. అలాగే క్రిస్మస్ వృక్షానికి విద్యుత్ దీపాలంకరణ చేసి సుందరంగా తీర్చిదిద్దారు. బుధవారం వేకోజామనే చర్చ్ మందిరాలకు వెళ్లి ప్రార్థన సమావేశాలలో పాల్గొన్నారు. దేవుడు ఒక్కడే, ప్రతి ఒక్కరూ శాంతి, దయాకరుణ మార్గంలో నడవాలని పాస్టర్లు వారికి ప్రవచనం చేశారు. కౌగిలించుకొని గ్రీటింగ్లను చెప్పుకున్నారు. ప్రతి క్రిస్టియన్ మందిరం ప్రేమ సాగరంలా మారిందని తెలిపారు. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో చెప్పేందుకు నిలువెత్తు నిదర్శనం భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను తిరుపతిలోని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తపాలా కార్యాలయం వద్ద వాజ్పేయి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాటలతో మంత్రముగ్ధుల్ని చేసిన, నిర్ణయాలతో ఆశ్చర్యపరిచిన, కవితలతో సమ్మోహితులను చేసిన, పాలనలో చెరగని ముద్ర వేసిన వాజ్పేయికి సొంతమని కొనియాడారు. వాజ్పేయి లాంటి నేతలతో సంభాషించడం ఆయన నుంచి నేర్చుకోదగ్గ విషయమని తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలకు దక్కని గౌరవం ఆ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పేవారని తెలిపారు. భారత రాజ్యాంగాల్లో భీష్మ పితామహుడు వాజ్పేయి అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభివర్ణించారని గుర్తు చేశారు. బహుభాషా కోవిదులుగా భారతావనిపై చెరగని ముద్ర వేసిన వాజ్పేయి ఎప్పటికీ చిరస్మరణీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తిరుపతిలో స్థానిక తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటాన్ని పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఈరోజు భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటే దానికి ముఖ్య కారణం, కీలక పాత్ర మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి పాత్ర ఉన్నది. ఈరోజు మనము గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధి కానీ, అలాగే రహదారి సౌకర్యాలు కానీ, గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేసిన మహనీయులు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు మనం సుఖమయ ప్రయాణం సాధిస్తున్నాం.
ఇంతకుముందు మనం తిరుపతి నుంచి చిత్తూరుకు వెళ్ళాలంటే 1.5 hours 2 hours పట్టేది. ఈరోజు రోడ్లు విస్తరణ ఆయన హయాంలో చేసి ఈరోజు మనం కేవలం 50 నిమిషాల్లోనే తిరుపతి నుంచి చిత్తూరుకు చేరుకుంటున్నాం. ఆ విధంగా రోడ్లు కనెక్టివిటీని పెంచిన మహానుభావుడు వాజ్పేయి గారు. ఈరోజు ఆయన శత జయంతిని తిరుపతిలో ఘనంగా జరుపుకొని ఆయన ఘన నివాళి అర్పిస్తున్నాం. పెద్దలు గురువృద్ధులు 80 సంవత్సరాల వదిలినటువంటి అటల్జీ గారి యొక్క జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాం. మనము ఆయన దేశంలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ప్రధాని స్థాయికి ఎదిగాడంటే ఆయన కష్టం ఎంతో తెలుస్తుంది మనకంతటము. ఆయన చేసినటువంటి ఈ దేశంలో ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా ఉండి ఈ దేశానికి ఎంతో ఎనలేని సేవ చేశారు. ఇదే కాకుండా ప్రపంచ దేశాల్లో ఆయన్ని మెచ్చుకునే గొప్ప వ్యక్తి అని మెచ్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ భారతదేశంలో రైతులకు వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతే ఉన్నావో అది పండించిన ఉత్పత్తులు పట్టణానికి తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి రోజుల్లో ఆయన యొక్క గ్రామీణ సడక్ యోజన పేరుతో ప్రపంచ దేశాల్లో కూడా కనెక్టివ్ రోడ్స్ను ఏర్పాటు జరిగింది. అదేవిధంగా విదేశాల్లో మన దేశానికి కనెక్షన్ ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆయా యొక్క చాలా సత్యాధిష్టాలు జరుపుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆయన సత్యాధిష్టాలు జరుపుకుంటూ ఆయన పూలమాల వేసుకుంటూ నివాళులు అర్పించుకుంటాం. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన తిరుపతి తిరుమలలో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి 3 రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుండి 1,20,000 టోకన్లను జారీ చేస్తామని, తదుపరి రోజులకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు టోకన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హైస్కూల్, మున్సిపల్ గ్రౌండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, బైరాగపట్టడిలోని రామానాయుడు స్కూల్, ఎంఆర్పల్లి స్కూల్తో పాటు తిరుమలలో బాలాజీ నగర్లో కమ్యూనిటీ హాల్లో తిరుమల స్థానికుల కొరకు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాలలో సుమారు 87 కౌంటర్లు, తిరుమలలోని 4 కౌంటర్లు కలుపుకొని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకన్లు పొందాలని, టోకన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్లను జారీ చేస్తున్నామని తెలిపారు. టోకన్లు లేని భక్తులకు ఈ 10 రోజుల్లో శ్రీవారి దర్శనం ఉండదని తెలిపారు. కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో ప్రత్యేకంగా క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని, వేచి ఉండే భక్తులకు త్రాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. సర్వదర్శనం టోకన్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలని ఈ సందర్భంగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల కేంద్రాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ జేఈఓ గౌతమి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, సివిఎస్ఓ శ్రీధర్లతో కలిసి ఈవో తనిఖీ చేశారు. ఓం నమో వెంకటేశాయ. జనవరి 10న వైకుంఠ ఏకాదశి. ఈ సందర్భంగా 10 రోజులు వైకుంఠ ద్వారం భక్తుల కోసం తెరిచి ఉంచడం జరుగుతుంది. దీని సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు తిరుమలలో ఇప్పటికే చేయడం జరిగింది. అలాగే టికెట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఇక్కడ టోకెన్లన్నీ కూడా ఇవ్వడానికి కూడా ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. తిరుపతిలో 9 కౌంటర్లు 8వ తారీఖున ప్రారంభించడం జరుగుతుంది 6 గంటలకి. ఈ కౌంటర్లలో 3 రోజులకి గాను, అంటే 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు గాను ఈ కౌంటర్లలో టికెట్లు అవి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు ఇవ్వడం జరుగుతుంది. సో దీని సందర్భంగా ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఉన్నారు. వీరందరితో ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. చూసి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ ఏర్పాట్లు, పార్కింగ్ ఏర్పాట్లు, ఇక్కడ క్యూ లైన్లో ఉన్నప్పుడు వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా తాగునీరు కానీ, టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడానికి చూస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం చేసేదే. ఇది పకడ్బందీగా జరగాలనే ఉద్దేశంతో ఎస్పీ గారు, కలెక్టర్ గారు కూడా వచ్చారు. ఇవన్నీ పరిశీలిస్తారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో 2023వ సంవత్సరంలో విధులు నిర్వర్తించిన రవికుమార్ అనే వ్యక్తి భక్తులు సమర్పించే కానుకలను కాజేసిన కేసు విషయంలో కోట్లాది రూపాయలు చేతులు మారి లోక్ అదాలత్లో ఈ కేసును రద్దు చేసుకునేలా ఆనాటి టీటీడీ అధికారులు గత ప్రభుత్వ పెద్దలు వ్యవహరించారని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. బుధవారం తిరుపతి కరకంబాడి మార్గంలోని మంగళం పోలీస్ అవుట్పోస్ట్ సమీపంలో ఉన్న పశుపర్తి మనోరమ అపార్ట్మెంట్లో రవికుమార్ కొని టీటీడీకి గిఫ్ట్ డీడీ క్రింద రాసిచ్చిన 14 ఫ్లాట్లను భానుప్రకాష్ రెడ్డి సందర్శించి విలేకరులతో మాట్లాడారు. 29/4/2023 రవికుమార్ను విదేశీ డాలర్ల పరకామణి నుండి దొంగలించుకుని బయటకు వస్తుండగా పట్టుకున్న టీటీడీ విజిలెన్స్ వారు పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేశారు. అయితే అప్పటి టీటీడీ బోర్డు టీటీడీ ఈవో ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుని కేసును లోక్ అదాలత్లో రాజీ చేయించుకుని రవికుమార్ శ్రీవారి పరకామణిలో దొంగలించిన నగదుతో కొన్ని కోట్లాది రూపాయల స్థిరాస్తులను టీటీడీ గిఫ్ట్ క్రింద డీడీ క్రింద రాయించుకుని నిమ్మకుండిపోయారని తెలిపారు. అయితే విజిలెన్స్ వారు పట్టుకున్న సమయంలో 72,000 రూపాయలు విలువ చేసే అమెరికన్ డాలర్లు పట్టుబడ్డాయని, ఈ కేసు రాజీ కోసం కోట్లాది రూపాయలు విలువ చేసే అపార్ట్మెంట్ ఫ్లాట్లు, చెన్నైలో స్థిరాస్తులను చిన్న స్థాయి ఉద్యోగి అయిన రవికుమార్ ఎలా సంపాదించి టీటీడీకి గిఫ్ట్ క్రింద డీడీ క్రింద రాసిచ్చాడని ప్రశ్నించారు. ఈ పరకామణి డాలర్ల దొంగతనం కేసు వెనుక గత ప్రభుత్వ పెద్దలు ఉన్నారని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ కమిటీ ఏర్పాటు చేసి నిజాలు శ్రీవారి భక్తులకు తెలిసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఇది 500 కోట్ల రూపాయల స్కామ్ నడిచిందని, రవికుమార్ నుండి కోట్లాది రూపాయలు చేతులు మారి ఈ కేసును నీరు కార్చుకున్నారని భానుప్రకాష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రవికుమార్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎక్కడెక్కడ తప్పు జరిగింది, ఈయనతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా, ఎందుకంటే ఒక వ్యక్తే ఇంత భారీ ఎత్తున టీటీడీ పరకామణిలో దొంగతనం చేసే అవకాశం లేదు. ఎందుకంటే సీసీ కెమెరాలు ఉంటాయి, విజిలెన్స్ అధికారులు ఉంటారు, పూర్తి నిఘా ఉంటుంది. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అధికారులు పరకామణిలో అబ్జర్వేషన్ ఉంటుంది. ఇంత పగడ్బందీ వ్యవస్థ జరుగుతున్నప్పటికీ ఇంత భారీ ఎత్తులో ఏ విధంగా ఒక వ్యక్తి టీటీడీ లాంటి దేవస్థానం నుంచి పరకామణి నుంచి ఇంత భారీ ఎత్తున దొంగతనం చేశాడో మాకైతే అర్థం కావట్లేదు. కానీ దీంట్లో లోతుగా మనం గమనించినట్టయితే ఎంత బాధాకరమైన విషయం అంటే, టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్లో మిత్రులారా, టీటీడీ శ్రీ ఎం గిరిధర్ రావు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్, విజిలెన్స్ వింగ్, డేటెడ్ 25/7/24 రిపోర్ట్ ఇచ్చాడు ఈయన. ఇది భానుప్రకాషో వరప్రసాదో భాస్కరో అజయ్యో మాట్లాడి మాటలు కాదు. టీటీడీ విజిలెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో మిత్రులారా, రవి అనే వ్యక్తి రెడ్ హ్యాండెడ్గా 29/4/23 టీటీడీ సెక్యూరిటీ అధికారులు అతన్ని పట్టుకున్నారు. అతని దగ్గర 72,000 రూపాయలు విదేశీ కరెన్సీ అంటే డాలర్లు, US డాలర్లు, $100 మేము పట్టుకున్నామని చెప్పి రాశాడు. సంతోషం, పట్టుకున్నావయ్యా. కానీ దాని వెనకాల అదే విజిలెన్స్ ఆఫీసర్ నివేదికలో అండర్ ద ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ ద పోలీస్ హీ ఎఫెక్టెడ్ కాంప్రమైజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఇన్ దిస్ కేస్. మిత్రులారా, పోలీస్ శాఖ నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా ఈ కేసుని కాంప్రమైజ్ చేసుకున్నాడు. ఎవరు చేయమన్నాడయ్యా? ఎవరు ఆ పోలీస్ అధికారి? ఎస్ఐయా, సిఐయా, డిఎస్పీనా, ఏఎస్పీనా, ఎస్పీనా, ఐజీనా, అడిషనల్ డీజీనా, డీజీపీనా? ఎవరు చెప్పారు నీకు కాంప్రమైజ్ అవ్వని? ఏం తమాషా చేస్తున్నారా? తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం. చెట్టు కింద పంచాయతీ చేసినట్టు, పెదరాయుడు పంచాయతీ చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానంలో పంచాయతీలు చేస్తారయ్యా మీరు? ఏం తమాషా అనుకుంటున్నారు? అడిగేవాడు లేరు కదా అని, అధికారం చేతుల్లో ఉంది కదా అని చెప్పి ఇండియన్ పోలీస్ సర్వీస్ పొలిటికల్ సర్వీస్ గా మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. పోలీస్ అధికారి ఎవరు? పోలీస్ అధికారి. ఈ రోజు ఒక ధర్మకర్తల మండలి సభ్యుడిగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను ప్రశ్నిస్తున్నా. రిలయన్స్ ఇండస్ట్రీస్ CEO PM.S. ప్రసాద్ బుధవారం టీటీడీ SV అన్నప్రసాదం ట్రస్టుకు 1,11,00,000 రూపాయల 11,111 రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డీడీని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి ఆయన అందజేశారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజులు వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలను పురస్కరించుకొని జనవరి 7వ తేదీ మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు ఆలయ అర్చకులు. సాధారణంగా సంవత్సరంలో 4 సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఉగాది, ఆనివారి ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జనవరి 7న ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమయుక్తంగా నిర్వహిస్తారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఆ సమయంలో స్వామివారి మూలవ మురాట్ను వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కచ్చలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేస్తారు. అనంతరం స్వామివారి మూల విరాట్కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో 6వ తేదీ సిఫారసు లేఖలు స్వీకరించబడు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేయడమైందని టీటీడీ కోరింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాజీ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలను మరియు శేష వస్త్రాన్ని బహుకరించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా బుధవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. పడిపోకుండా చూసుకోవాలా పైన పడుతున్నావు గురు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అత్తగా మంది ఇద్దగా
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనవరి 7న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ శుద్ధి నిర్వహించనున్న అర్చకులు. విద్యుత్ దీపాలతో ముస్తాబైన చర్చిలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ పండుగ సంబరాలు. క్యాన్సర్తో బాధపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్. అన్ని వేళలా కౌశిక్కు అందుబాటులో ఉంటామన్న ఎన్టీఆర్ అభిమానులు. బంజారా జనసంఘ్ ఆధ్వర్యంలో 27-28 జాతీయ సాంస్కృతిక కార్యక్రమాలు. హాజరు కానున్న పలువురు ప్రముఖులు, కళాకారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.